ఎలా కనెక్ట్ అయ్యారు బైకర్ మూవీ తోటి? సో బేసికలీ నేను ఫిట్నెస్ ట్రైనర్ అండ్ బైకర్ కూడా. మన ఇండియాలో పెద్దగా అవేర్నెస్ లేదు బైకర్స్ కి. ఎవరైనా చెప్పి గిప్రి అంటుంటారు. ఈ మూవీతో అయితే మంచి వాల్యూ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ దట్ ఓల్డ్ యాక్టర్, డైనమిక్ యాక్టర్ రాజశేఖర్ గారు మళ్ళీ రావడం అనేది చాలా హ్యాపీనెస్. మూవీ స్క్రీన్ ప్లే అన్ని రియలిస్టిక్ గా ఉన్నాయి. ఎక్కడ కానీ మనకు బోర్ కొట్టదు. ఒక బైకర్ అనే కాదు, ఒక ఇండియా నేమ్ తీసుకొచ్చి ప్రతి స్పోర్ట్ లోనూ ఇండియా అనేది కొద్దిగా కోఆపరేట్ చేయాలని తీసిన మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ రైడింగ్ ఇవన్నీ స్కిల్స్ అండి. ఏంటంటే ట్రాక్స్ పైన చేయాలా, మనకు గేర్ ఉండాలి ప్రాపర్ గా. అంతేగాని మూవీ చూసేసి బాహుబలి చూసి బాడీ పెంచాలని, బైకర్ మూవీ చూసి రోడ్లలో ఎట్లా పడితే అట్లా పోవడం, ఒక డిసిప్లిన్ లేకుండా డ్రైవ్ చేయడం అనేది తప్పండి. చాలా మంది అబ్జెక్ట్ చేస్తూ ఉంటారు కదా, ఇలాంటి విషయాలలో చాలా సెన్సిటివ్ గా తీసుకుంటుంటారు. పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చెయ్యరు ఇలాంటివి, రేసింగ్ అనేవి. దీంట్లో ఎంత పాజిటివ్ ఉందో అంతే నెగిటివ్ కూడా కనిపిస్తూ ఉంటాయి కొన్ని దగ్గర. సో మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? బైకర్ అవ్వడం అనేది ఈజీ. ఒక బైక్ కొనుక్కుంటే అవ్వచ్చు, కానీ మనకు డిసిప్లిన్, మెచ్యూరిటీ వచ్చేంత వరకు ఆగితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటివన్నీ తెలుసుకున్న తర్వాత యాజ్ ఏ బైకర్ గా వాళ్ళు బయటకు వస్తే దే విల్ బి వెరీ రెస్పాన్సిబుల్. ఎందుకంటే మనం బైక్ కొంటాం, బైక్ లో పార్ట్స్ ఎలా అయినా మార్చొచ్చు, కానీ మనకి ఏమన్నా ఇంజురీస్ వస్తే రికవర్ అవడం కష్టం. సో ప్రతి పేరెంట్ చిన్న ఏజ్ లో బైక్ కొనేకోకుండా వాళ్ళకంటూ కొద్దిగా మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత బైక్ ఇస్తే మేలు. ఎందుకంటే బాహుబలి ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు అందరూ జిమ్స్, యాజ్ ఏ జిమ్ ట్రైనర్ నేను చెప్తున్నాను, అలాంటి ఏమన్నా మూవీస్ వచ్చినప్పుడు అందరూ జిమ్ లో పడిపోవడం, వాళ్ళు లిఫ్ట్ చేయలేని వెయిట్స్ వేసి ఇంజురీ చేసుకోవడం, అలా కాకుండా కొద్దిగా నెమ్మదిగా ఆలోచించి ఎలా చేయాలి అనేది ఒక స్కిల్ తో వెళ్తే బెటర్. హలో, ఎలా ఉందండి బైకర్ మూవీ శర్వానంద్ గారిది? మూవీ అయితే చాలా రియలిస్టిక్ గా అనిపించింది. ఎందుకంటే లైక్ మేము యాక్చువల్లీ చాలా ప్లేసెస్ లలో మమ్మల్ని మేము రిలేట్ చేసుకున్నాం. అంటే ఫ్యామిలీ పరంగా కానీ, బైకింగ్ పరంగా కానీ, ఆ ట్రాక్ పరంగా కానీ, ఆ రేస్ ట్రాక్ ప్రతి ఒక్కటి లైక్ చాలా స్టడీ చేసి అసలు వేరే లెవెల్ అయితే అవుట్పుట్ వచ్చింది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఫైనల్ సీన్ అయితే అసలు ఆ ఒక్క సీన్ చాలా అనిపించింది మూవీలో. అది ఫస్ట్ సీన్ కి లాస్ట్ సీన్ కి కనెక్ట్ చేయడం, దట్ వాస్ అమేజింగ్. అండ్ ఓవరాల్ గా మాత్రం చాలా బాగుంది మూవీ. అంటే ఎప్పుడైనా సరే అబ్బాయికి జస్ట్ బైక్ కొనడమే ఒక డ్రీమ్ లా ఉంటది. చిన్నప్పటి నుంచి సైకిల్స్ తోటి కొడుతూ ఉంటారు. సో ఇక్కడ రేసింగ్ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ అని చాలా మంది పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయరు. సో ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకొచ్చి చాలా మంది యూత్ ని ఎంకరేజ్మెంట్ కి గురి చేస్తారు కదా, మరి ఎలా ఉంటుందంటారు మరి? మోటో క్రాసింగ్ అనేది అంటే ఇప్పుడు రేసింగ్ అంటే చాలా మందికి ఒక బ్యాడ్ పర్సెప్షన్ ఏంది అంటే సిటీస్ లో రేస్ చేయడం, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, ఇష్టం వచ్చినట్టు కట్లు కొట్టుకుంటూ వెళ్ళడం, అది దానివల్ల ఈ రేసింగ్ అనేది ఒక బ్యాడ్, జనాలకు అది అనుకుంటున్నారు. బట్ ప్రాపర్ రేసింగ్ అనేది తెలుసుకున్నాక ప్రతి ఒక్క పేరెంట్, ఈవెన్ నా కిడ్స్ ని కూడా నాకు దాని గురించి తెలుసు కాబట్టి ప్రతి ఒక్క సేఫ్టీ ప్రికాషన్స్ ఇవన్నీ తీసుకొనే ఈ రేస్ అన్ని చేస్తారు కాబట్టి. అండ్ అది కూడా ఏదో ఓపెన్ ఏరియాలో కాకుండా ఒక క్లోజ్డ్ ఏరియాలో ఈ రేస్ అనేది కండక్ట్ చేస్తారు. సో అది తెలిసిన వాళ్ళు డెఫినెట్లీ దే ఎంకరేజ్ మోర్. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఒక అన్నెసెసరీ డీవియేషన్స్ కన్నా ఇది ఒక బెటర్ థింగ్ కంపేర్ టు అదర్ డీవియేషన్స్. హలో, సో బైకర్ సినిమా అయితే మనం చూసేసాము. జనరల్ గా అబ్బాయిలకి బైక్ కొనడమే ఒక డ్రీమ్ ఉంటుంది. దాంట్లో ఇలాంటి రేసింగ్ సబ్జెక్ట్ అనేది ఎలా అనిపించింది? సో మీరు చెప్పినట్టు బాయ్స్ అందరికి బైక్ అంటే డ్రీమ్. సో యాజ్ అ బైకర్ వాళ్ళకి ఒక ఎమోషన్స్ ఉంటది, ఒక ఫ్రీడమ్ కోరుకుంటారు. అండ్ దట్ రోడ్ గివ్స్ దట్ ఎమోషన్. అండ్ ఇలాంటి ఒక మూవీ చూసినప్పుడు సంబడి అండర్స్టూడ్ ద సబ్జెక్ట్ అండ్ చేస్తే మీరు చూపినట్టు ఆల్ దీస్ పీపుల్ హావ్ గ్యాదర్డ్. ఎందుకంటే బికాస్ ద సబ్జెక్ట్ అండ్ ద మూవీ అండ్ చాలా బాగా నచ్చింది. ఆ ఎమోషన్స్ అయి ఉండొచ్చు, అది బైక్ మీద ప్యాషన్ అయి ఉండొచ్చు, ఆర్ ఒక బాంధవ్యం ఏముందో వాజ్ ఎక్సలెంట్. అండ్ ద స్కోర్ వాజ్ అమేజింగ్. సో ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ లో ఒక అపోహ ఉంటది. మెయిన్ గా చూసుకుంటే రేసింగ్ అంటే ఏదో ఉంటుంది, పడిపోతారు, చనిపోతారు, ఏదో ఒకటి కైండ్ ఆఫ్ మైండ్ సెట్ లో ఉంటారు. బట్ ఇలాంటి రేసింగ్ మూవీస్ యూత్ ని ఇంకా ఎంకరేజ్మెంట్ కి గురి చేస్తూ ఉంటుంది కదా, మరి పేరెంట్స్ అపోహ అనేది ఇప్పటికైనా తొలగిపోతుంది అంటారు ఇలాంటి మూవీస్ వల్ల అయినా? బైక్స్ మీదనే పడిపోతారని ఏం కాదు కదా. సో చిన్నప్పుడు గల్లీ క్రికెట్ ఆడినప్పుడు కూడా దెబ్బలు పడతాయి. సో దాని మీద అపోహం ఉండదా? పీపుల్ ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు సేఫ్టీ అండ్ ఆల్ దాట్. సో ఇప్పుడు బైకర్ గ్రూప్స్ పెరుగుతున్నారు అండ్ ఇప్పుడు బైక్ సేఫ్టీ అండ్ హెల్మెట్స్ దాని మీద కొంచెం ప్రెషర్ పెడుతున్నారు కాబట్టి
సేఫ్, యాక్సిడెంట్స్ ఆర్ బికమింగ్ మచ్ సేఫర్. సో అప్పుడు ఎంత జరగట్లేదు అండ్ రోడ్స్ కూడా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. సో ఇట్స్ ఓవరాల్ బెటర్. అండ్ దీంట్లో కూడా మీరు ఎప్పుడు హెల్మెట్ లేకుండా రైడ్ చేయడము ఆర్ రేస్ ఇక్కడ సూట్ మీద సూట్ కాకుండా రేస్ చేయడం ఎక్కడ చూపించలేదు. సో ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ అ సేఫ్టీ బేసిస్. సో యా, రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది మూవీలో ఆఫ్టర్ లాంగ్ టైం కనిపించింది? అమేజింగ్. సో అది నేను ఏం చెప్పినా స్పాయిల్ అవుతుంది. సో ఒక బాంధవ్యం ఎలా చూపించారంటే ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్ అండ్ కనెక్ట్ అవ్వచ్చు. అన్నెసెసరీ ఎమోషన్ కాదు, బట్ ఇట్ కనెక్టెడ్ టు మీ అలాట్. బైకర్ ఆ మూవీ చాలా బాగుందండి. నేను కూడా యాక్చువల్ గా ప్రొఫెషనల్ బైక్ రేసరే ఆఫ్ రోడ్. సో చాలా కనెక్ట్ అయింది అనమాట నాకు. ప్రతి అబ్బాయికి కూడా బైక్ అనేది ఒక ఎమోషన్ అండ్ ఫస్ట్ డ్రీమ్ కూడా అదే. సో రేసింగ్ అనేది దాంట్లోకి వెళ్తేసరికి పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. మరి ఇలాంటి మూవీస్ ద్వారా అయినా పేరెంట్స్ అపోహ అనేది మారుతుంది అంటారా? మేబీ మారొచ్చు. ఈ మధ్య బైకర్స్ పెరిగారు, రేసెస్ కూడా ఈ మధ్య పెరిగారు అనమాట. సో ఫుల్ సేఫ్టీ గేర్ వేసుకొని రేస్ చేయడం అని చెప్తాను నేను. రోడ్ల మీద కాదు, ఓన్లీ ట్రాక్స్ లోనే సేఫ్ గా చేయమని చెప్తాను. ఒకవేళ రేస్ చేసినా కూడా ప్రాక్టీస్ తర్వాత రేస్. అంటే ఒక సూపర్ బైక్ ని హ్యాండిల్ చేయడానికి ఒక సూపర్ వ్యక్తి ఎప్పుడైనా కావాల్సిందే. మరి శర్వానంద్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? శర్వానంద్ క్యారెక్టర్ చాలా చాలా బాగుంది దీంట్లో. తను రేస్ చేస్తుంటే రేస్ చేయడం సెకండ్ హాఫ్ నుంచి ఎప్పుడైతే పడిపోయిన దగ్గర నుంచి అయితే చాలా ఇట్లా ఓ రేంజ్ లో వెళ్ళిపోయింది అనమాట మూవీ. రాజశేఖర్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం కనిపించారు Yes. కదా, మరి ఎలా అనిపించింది? లాస్ట్ 10 minutes రాజశేఖర్ యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు రేసింగ్ అనేది చాలా మందికి కూడా అర్థం కాదు. Yeah. సో ఏదో నార్మల్ గా మనం హైదరాబాద్ అది కాదు, అది రోడ్ల పైన అస్సలు చేయకండి ఎవరైనా కూడా. ఒకవేళ చేయాలనుకుంటే ట్రాక్స్ ఉంటాయి, టార్మాక్ ట్రాక్స్ ఉంటుంది, ఆఫ్ రోడ్ ట్రాక్ ఉంటుంది, దేనికైనా కూడా ట్రాక్స్ ఉంటాయి. దాంట్లో ప్రాక్టీస్ చేసి రేస్ చేయండి. సో ఇప్పుడు సినిమాని అందరూ చెప్పుకోదగిన మూవీగా చూపిస్తాను అని చెప్పారు. ఇండియా మొత్తం మాట్లాడుకుంటది అని అన్నారు శర్వానంద్ గారు. అలానే మాట్లాడుకుంటారా మరి? Yes, చాలా బాగుంది. ఈ బైకర్స్ నాట్ ఓన్లీ బైకర్స్, మామూలు జనాలు కూడా చూడొచ్చు అనమాట. అందరికీ నచ్చుతుంది సినిమా అయితే. ఎలా ఉంది బైకర్? నెక్స్ట్ లెవెల్ ఉందండి మూవీ అయితే. చాలా బాగా చూపించారు, చాలా బాగుంది మూవీ. శర్వానంద్ గారు యాజ్ ఏ బైకర్ గా అంటే రేసింగ్ లో కానీ క్యారెక్టరైజేషన్ లో కానీ ఎలా అనిపించారు? క్యారెక్టరైజేషన్ లో అయితే పీక్స్ లో చూపించారు. బైకర్ అంటే ఒక ఉండాల్సిన క్వాలిటీస్ కానీ అవన్నీ ఆయన దాంట్లో చూపించారు. చాలా బాగుంది. ఆయన క్యారెక్టర్ లో చాలా ఇన్వాల్వ్ అయ్యారు. సో చాలా బాగుంది. చాలా మందికి బైక్ రేసింగ్ అంటే మనం హైదరాబాద్ లో చుట్టూ తిరుగుతున్నవే కనిపిస్తూ ఉంటాయి. చాలా భయపడుతూ ఉంటారు. పేరెంట్స్ కూడా చాలా అబ్జెక్షన్స్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి మూవీస్ ద్వారా అయినా పేరెంట్స్ అపోహ మారుతుందంటారా? మారుతుంది అంటే సేఫ్టీ మెజర్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా ప్రికాషన్స్ ఉండాలి. రోడ్ మీద చేసేది మేము ట్రాక్ లో చేసేది చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ట్రాక్ లో చేసేటప్పుడు మేము చాలా సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవుతాము. చాలా హెల్మెట్స్ ఏంటి అవన్నీ మాకంటూ చాలా సేఫ్టీ ఉంటుంది. రోడ్ మీద దానికి అసలు కంపేర్ చేయలేము. సో యా, చాలా మంది జనరల్ గా బైక్ దొరికిందంటే చాలు రేసింగ్ లోకి వెళ్ళిపోతూనే ఉంటారు. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ట్రాక్స్ పైన చేసేవాళ్ళు? ట్రాక్స్ మీద ఫీల్ అయ్యేటోళ్ళని చాలా హ్యాపీ ఉన్నాం. మాకంటే చాలా ప్రౌడ్ గా ఉంది ఇప్పుడు. ఎందుకంటే మాకంటూ మా మీద ఒక స్టోరీ తీయడం ఆఫ్ రోడర్ రైడర్స్ గురించి అన్నది చాలా క్రేజీ అది. సో మాకు చాలా హ్యాపీ ఉంది దాంట్లో. రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? రాజశేఖర్ గారి క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆయన వింటేజ్ రాజశేఖర్ గారు కనిపించారు ఒకేసారి దాంట్లో. చాలా బాగుంది దాంట్లో.